అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఆహ్, నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా, చాలా ఎక్సైటింగ్‌గా, చాలా నర్వస్‌గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా బేసికలీ తమిళ్‌లో మొదలైందండి. సో, నాకు తమిళ్‌లో ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం. సో, ఫస్ట్‌లీ ఐడ్ లైక్ టు థాంక్ మై తమిళ్ ప్రొడ్యూసర్స్ యువరాజ్ గారు, మగేష్ రాజ్ సార్ అండ్ నజీరత్ గారు అండ్ మై డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు అండ్ ఆఫ్ కోర్స్ మణికంఠన్ గారు. నిజంగా నాకక్కడ వాళ్ళిచ్చిన కంఫర్ట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రియల్లీ మెంట్ ఎ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్డ్ మీ పెర్ఫార్మ్ బెటర్. సో, దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థాంక్స్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం. మాకైతే మంచి సినిమా చేసాం అనే సంతృప్తి మాకుంది. సో, నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది. అండ్ ప్రీమియర్ తర్వాత మాకొచ్చిన రిసెప్షన్ నిజంగా వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. అంటే ఎక్స్‌పెక్ట్ చేసాం, మంచి సినిమా తీసామనే ఎక్స్‌పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యి, అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా విన్నాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్‌కి మాకు ఈ సినిమా పైన ఉండే నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్‌కేఎన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది. సో, నోబడీ బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో, ఫిబ్రవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నిజంగా ఈ సినిమా నా కెరియర్‌లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పొచ్చు. సో, మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా 10వ తారీఖున ఫిబ్రవరి 10థ్ రిలీజ్ అవుతుంది. చూడండి. థాంక్ యూ.